సరే ఇప్పుడు ఒకానొక టైంలో జనాల్లో పాజిటివిటీ వచ్చిందంటే కాంగ్రెస్ మీద హైడ్రా అండ్ అలాగే మూసినది బ్యూటిఫికేషన్ అని చెప్పేసి వచ్చింది కదా! మరి దాని పరిస్థితి ఎలా ఉందంటారు? పాజిటివ్ అని మీరు ఎట్లా అంటారు దాన్ని? ఈరోజు హ్మ్. ఒకటి అంటే చెరువుల పరిరక్షణ అనేది నిరంతరం జరగాల్సిన ప్రక్రియ. అవును. ఈరోజు ఆ రోజు అంటే మీరు మళ్ళొక్కసారి మన బ్యాక్ పోదాం దీంట్లో. హ్మ్. బ్యాక్ పోతే మీకు నిజాం సర్కార్ అంటే అందరు నిజాం సర్కార్ని ఏమంటారంటే చాలా మంది రజాకర్ పాలన, హ్మ్. రజాకర్ల మీద పోరాటం, రజాకర్లను దోసుకున్నారు అని. రజాకర్లను ఎట్లా దోసుకున్నారని ఒక నిమిషం ఆలోచిస్తే విద్యా వైద్యం గురించి ఆలోచించడం నిజమైన లేదు. విద్యా వైద్యము అనేది తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి దాన్ని మరుగున పడిపోయింది. హ్మ్. నా కేసీఆర్ కానీ అప్పుడు ఇవాళ నా రేవంత్ రెడ్డి కానీ ఒకరోజు నా గాంధీ దవాఖాన పోలేదు, ఒకరోజు నా ఉస్మానియా దవాఖాన పోలేదు. హ్మ్. ఆయన రూపాయి పెట్టలేదు, ఈయన రూపాయి పెట్టలేదు నంబర్ 1. ఓకే. కానీ నిజాం అనేట ఆయన నిమ్స్ హాస్పిటల్ ఆయనే కట్టిండు, ఉస్మానియా ఆయనే కట్టిండు, పిల్లల దవాఖాన నీలోఫర్ ఆయనే కట్టిండు, హ్మ్. క్యాన్సర్ హాస్పిటల్ ఎంఎన్జి హాస్పిటల్ ఆయనే కట్టిండు, ఓకే. విద్యాపరంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆయనే కట్టిండు, మీకు నిజాం కాలేజ్ ఆయనే కట్టిండు, హ్మ్. ఈరోజు రైల్వే ఆయనే తెచ్చిండు, ఈరోజు బస్ సర్వీస్ ఆయనే తెచ్చిండు, ఎలక్ట్రికల్ కరెంటు ఆయనే తీసుకొని వచ్చిండు హైదరాబాద్. మళ్ళా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ టర్కీ తర్వాత మన హైదరాబాద్ ఉంటుంది, వేరే ఎక్కర్లేదు ప్రపంచ దేశాలలో. ఓకే. ఆఫ్టర్ టర్కీ మనకే ఉంది, అది పట్టుకొచ్చింది ఆయనే. మరి ఈయన విలన్ ఎట్లయితాడు? హ్మ్. విలన్ అయ్యేది ఉంటే తెలంగాణ వాళ్ళకు చదువు అందకుండా చేయాలి. హ్మ్. మరి ఎట్లయితారంటే ఆయన దగ్గర ఉండే ఒరిజినల్ రజాకర్లు ఎవరంటే రేవంత్ రెడ్డి వర్గం, కేసీఆర్ వర్గం. ఓకే. వీళ్ళిద్దరు ఆ కింద ఉన్న వాళ్ళను మేనేజ్ చేసి, కింద అంటే ఎవరు అంటే ఈ రంగనాథ్ అసంటోడు, సివి ఆనంద్ అసంటోళ్ళు మెయింటైన్ చేసి ఓకే. మందిని కొట్టాలి, మంది భూములు గుంజుకోవాలి, కేసులు తారుమారు చేయాలి, అమాయకులను ఇరికియాలి. హ్మ్. 2 రకాల చట్టాలు ఉంటాయి వీళ్ళ దగ్గర. హ్మ్. 2 రకాల చట్టాలు చెప్పాను. చట్టం ఏదో చెప్పు. ఒకటి ఆయేషా మీరా గారు హ్మ్. 2008 7 విజయవాడలో ఆమె మర్డర్ అవుతుంది, అవును. రేప్ అండ్ మర్డర్ అవుతుంది. అందులో సత్యం బాబు అనేట ఆయన జైలుకు పోతాడు. హ్మ్. సత్యం బాబుని జైలుకు పంపినోడు ఎవడు తెలుసా? ఎవరు? ఏవి రంగనాథ్, ఓకే. హైడ్రా కమిషనర్. హైడ్రా కమిషనర్. ఓకే. అదే ఓకే. 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 తర్వాత హైకోర్టు ఈయన నిజమైన దొంగ ఎవడో, ఆ అమ్మాయి నిజంగా చంపింది ఎవరో సివి ఆనంద్కు తెలుసు, రంగనాథ్కు తెలుసు, అందరికీ తెలుసు, హ్మ్. చంద్రబాబు నాయుడుకి తెలుసు, జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అందరికీ తెలుసు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నేను చైర్మన్ ఉన్నప్పుడు జరిగింది కాబట్టి ఆ ఇష్యూ చెప్తాను. ఓకే. ఓకే. అదే అసోంటి అంటే ఒక అమాయకుని నువ్వు జైలుకు పంపినావు అని చెప్పి హైకోర్టు చెప్పి హ్మ్. ₹1,00,000 నన్ను 8 సంవత్సరాలు అన్యాయంగా జైల్లో పెట్టింది కాబట్టి ₹1,00,000 ఫైన్ వేసిండ్రు. హ్మ్. అదే అసోంటి వ్యక్తిని తీసుకొచ్చి మీరు హైడ్రా హెడ్కి ఎట్లా పెడతారు? అవును. అసోంటోడు లైఫ్ లాంగ్ నాన్ ఫోకల్ పోస్ట్లో ఉండాలి. ఫోకల్ పోస్ట్లో ఎందుకు పెడుతుంటారు? అవును. ఎందుకంటే దొంగలకు ఇసొంటోళ్ళు కావాలి. ఇక వీళ్ళు కూలగొట్టిన ఇళ్ళ గురించి చెప్తారు. హ్మ్. ఈరోజు కూలిపోయిన ఇల్లు మీరు ఫస్ట్ హైడ్రా స్టార్ట్ అయ్యే ముందు వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, మీకు చాలా ఇంట్రెస్టింగ్గా చెప్తుంది. హ్మ్. వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, ఒకటి రెవెన్యూ ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఇండ్లు కట్టుకుంటారో ఆ జాగాలకు వాళ్ళు దాని హద్దులు నియమించిన వాళ్ళు కాబట్టి హ్మ్. రిజిస్ట్రేషన్ వాళ్ళు రిజిస్టర్ చేశారు, మున్సిపల్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, హ్మ్. హెచ్ఎండిఏ వాళ్ళు లేఅవుట్ ఇచ్చారు. అవును. వీళ్ళందరితోని నెక్స్ట్ ఇరిగేషన్, అక్కడ చెరువు ఉన్నది ఎంత ఉన్నది ఏంటనేది ఈ 5 డిపార్ట్మెంట్లను కూర్చోబెట్టి ఫస్ట్ రివ్యూ మీటింగ్ పెట్టాలి ముఖ్యమంత్రి అంటే. అవును. పెట్టి అసలు ఎన్ని చెరువులు ఉన్నాయి, హ్మ్. గొలుసు చెరువులు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, అవన్నీ కబ్జా అయినాయి, ఎన్ని నిర్మాణాలు అయినాయి. ఎందుకంటే రైట్ టు ఎమేజ్మెంట్ యాక్ట్ అన్నది ఒకటి ఉంటుంది. హ్మ్. ఆ రైట్ టు ఎమేజ్మెంట్ యాక్ట్లా నువ్వు 12 సంవత్సరాలు దాటి అక్కడ నీకు ఏ డాక్యుమెంట్ లేకుండా నువ్వు ఉన్నావనంటే నీకు పట్టా ఇవ్వాలి. ఓకే. రైట్ టు ఎమేజ్మెంట్ యాక్ట్ హ్మ్. అది ఉన్నది. రెవెన్యూ యాక్ట్ ఉన్నది, ఇరిగేషన్ చట్టం ఉన్నది. హ్మ్. అక్కడ నీవు ఇల్లు కూలగొట్టాలంటే ఒకవేళ ఆయనకు ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే అవి నువ్వు ముట్టుకోనికి వీల్లేదు. ఓకే. ఖచ్చితంగా కావాలంటే నువ్వు ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి హ్మ్. అనేది ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? ఈ చట్టాలు ఏవి చదవకుండా అంటే ఎన్ని రోజులు పదాలు ఉంటాయి. ఇరిగేషన్లోనేమో ఇరిగేషన్ చట్టంలో ప్రొవైడెడ్ అని ఉంటుంది. అంటే నువ్వు ఆ జాగా తీసుకోవాలంటే నువ్వు పలానా పైసలు కట్టాలి, ఆడ గ్రామ సభ పెట్టాలి, ఇవన్నీ ఉంటాయి. రెవెన్యూలు ఏమంటే ఎక్సెప్షనల్ అంటే కానీ వాళ్ళకు ఒకవేళ పేపర్ ఉన్నా డాక్యుమెంట్ ఉన్నా వాళ్ళని కూలగొట్టద్దు అంటే
ఓకే. మరి మీరు ఏం రివ్యూ చేయకుండా ఏం చేయకుండా ఈ చెరువులను ఎట్లా కూడా కొట్టేస్తారు? ఓకేనా, నెంబర్ 1 అక్కడికి అదొకటి. సెకండ్, మీరు ఇలా చట్టం ఈరోజు 2 విధాలుగా పనిచేస్తుంది. ఇంతకుముందు నేను ఆయేషా మీరా కేసులో వాళ్ళు వివిఐపీలు కాబట్టి వాళ్ళని ముట్టుకోలేదు. సేమ్ ఇదే అత్యాచారం కేసు ఒకటి జరిగితే వాళ్ళు 4 తీసుకుపోయి ఎన్కౌంటర్ చేసి చంపేసింది. ఎందుకు? అత్యాచారం గావింపబడ్డ మనిషి ఒక ఉన్నత వర్గాలకు చెందిన నేరస్తులు, దిక్కుసక్కి లేని వాళ్ళు కాబట్టి వాళ్ళని వేసేసారు. ఓకేనా, ఇలా సింపతి ఏం లేదు, అర్థమైందా? వాళ్ళు తప్పు చేసి. ఓకేనా, ఆయేషా మీద దిక్కుసక్కి లేనిది, చేసినోడు పెద్దింటోడు కాబట్టి వాడిని కాపాడాలి, ఈమె న్యాయం జరిగేది అంటే విఐపి. సేమ్ ఇంకోటి పల్లవి ప్రశాంత్ అనేటోడు బిగ్ బాస్ లా 7 విన్నర్ అయ్యాడు. ఆయన ర్యాలీగా పోయిండు. ఆయన ర్యాలీలో ఎవరికి దెబ్బలు దాకలేదు, ఎవరు చచ్చిపోలేదు. కానీ ఆయనను ఆయన తమ్ముని అరెస్ట్ చేసి 4 రోజుల పాటు జైల్లో పెట్టింది. ఇప్పుడు కూడా కోర్టులో తిరిగింది. ఎవరు చనిపోలేదు, ఎవరు గాయపడలేదు. అర్థమైంది? ఈ 2 జరిగినాయి. పోలీస్ బందోబస్తు మధ్యలో ఆ రోజు ర్యాలీ జరిగింది. సేమ్ ఇదే పుష్ప 2 సినిమాలో ఒక మహిళ చచ్చిపోయింది, కొడుకు గాయపడ్డాడు, సీరియస్ గా ఉన్నాడు, కానీ అరెస్ట్ చేయరు. ఎందుకు అరెస్ట్ చేయరు? 2 చట్టాలు ఇవి. సేమ్ హైడ్రాలో కూడా ఈ రోజు కామన్ మ్యాన్ ఇల్లు కూలగొట్టిండ్రు, కామన్ విల్లా కూలగొట్టిండ్రు. అర్థమైందా? నేను మీకు ఒకటి వినిపిస్తా. బేసికలీ నేను ఇక్కడ అమ్మాయి కాదు సార్, నేను వేరే స్టేట్ అమ్మాయిని. పెళ్ళైనందుకు అత్తవారింటికి రావాలి కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఎన్విరాన్మెంట్ అంతా చాలా బాగా అనిపించింది. అది హైదరాబాద్ ఎంత బాగుంది, ఎంత మంచిగా ఉంది, ఎంత పీస్ఫుల్ గా ఉంది, ఎంత గ్రీనరీగా ఉంది. మనకు అదే కదా కావాలి మన పిల్లలకి వచ్చి. అదే ఇంకొక 2 years రెంట్ అవసరం. తర్వాత ఒకరు అర్న్ చేస్తే ఇంకొకరు మొత్తం ఈఎంఐ, ఇంకొకరు అర్నింగ్ ఈఎంఐ మొత్తం మనం లోన్ కట్టుకోవచ్చు అని చెప్పి ఇల్లు కొన్నామండి. 10 years అయిందండి ఇల్లు కొని. ఇప్పుడు సడన్ గా వచ్చి బఫర్ జోన్ అంటున్నారు. అంటే ఇప్పుడు బఫర్ జోన్ లో ఒక్కసారి మార్పు వేస్తే కూల కొట్టేస్తాం అంటున్నారు. మాకు అసలు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఓకేనా, ఇది ఒక మిడిల్ క్లాస్ కి ఏముంటుంది లైఫ్ లో, ఒక ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, ఆ పైసలు ఈఎంఐ ఇయ్యాలా, ఆ ఇల్లు మీరు కూలగొట్టిన ఇంటికి వీళ్ళు ఈఎంఐ కడుతుంది. అంటే జీతంలో సగం మళ్ళీ బయట కిరాయి పైసలలో ఇంకా కొన్ని పైసలు కలిపి ఈఎంఐతో ఇల్లు కడుతుండ్రు బ్యాంకులో. ఎందుకంటే బ్యాంక్ వాడు 40 సంతకాలు పెట్టుకున్నాక లోన్ ఇస్తాడు. 40 సిగ్నేచర్స్, 40 సంతకాలు అంటే పగడ బందీగా చూస్తాడు. మున్సిపల్ చూస్తాడు, రిజిస్ట్రేషన్ చూస్తాడు, నీకు హెచ్ఎండిఏ లేఅవుట్ చూస్తాడు. ఇవన్నీ డాక్యుమెంట్లు చూసిన తర్వాత నీకు లోన్ ఇస్తాడు. అన్ని కరెక్షన్ ఉన్నప్పుడు అక్రమ నిర్మాణం ఎట్లయింది? నీ అక్రమ నిర్మాణం నువ్వు ఎట్లా ట్రేస్ ఓవర్ చేసినావు, ఎందుకు చేసినావు అంటే అతను మీకు ఫస్ట్ అవగాహన లేదు. రంగనాథ్ గారి కానీ రేవంత్ రెడ్డి గారి ఇద్దరికి దీనిపైన అవగాహన లేదు. అతను మేము ఎట్లా చేయాలి, ముందు క్యారీ ఫార్వర్డ్ దీన్ని ఎట్లా చేయాలి, ఏం లేదు. మరి వీళ్ళు సరే, నేను ఇంకా ఫర్దర్ పోయే ముందు ఇప్పుడు రంగనాథ్ గారి ఇల్లు ఇక్కడ బఫర్ జోన్ లో ఉందని చెప్పారు. ఇది హైదరాబాద్ మ్యాప్. ఇది ఇంకో ఇది హుస్సేన్ సాగర్ దాదాపు కొన్ని వేల ఎకరాలలో ఉంటది. ఇది చిన్నగానే కనబడుతుంది. ఇక్కడికి చక్కగా పోతే ఇంకో ఇట్లా పంజగుట్ట, యూసుఫ్ కూడా, ఇంకో ఇట్లా వెళ్ళిపోతే ఇట్లా యూసుఫ్ కూడా వస్తుంది. ఇది యూసుఫ్ కూడా ఇలా లోపలికి పోతే మీకు కృష్ణకాంత్ పార్క్ ఉన్నది దీని ప్లేస్ లో. ఇది దాదాపు 112 ఎకరాలు ఉంటుంది. 22 ఎకరాలలో కృష్ణకాంత్ పార్క్ 22 ఎకర్ల. మరి మిగతా 90 ఎకరాలు ఎదిపోయింది. ఆ 90 ఎకరాలనే ఇవన్నీ ఇక్కడ వరకు ఉండే నాకు చెరువు. ఇదంతా ఇంట్లో ఉన్నది కదా పట్టి, ఇదంతా చెరువే అన్నట్టు లోపల. ఈ లోపటినే అప్పుడు పెద్దగా చాలా పెద్దగా నీళ్ళు పోయేది. అలుగు అంటారు, అలుగు నాల అంటారు. ఈ అలుగు నాలల్లే ఈయన ఇల్లు ఉంది. ఇప్పుడు ఈమె చెప్పింది బఫర్ జోన్ 100% ఆయన ఇల్లు అందులోనే ఉండే. మరి ఇప్పుడు దీన్ని ఎవరు గుర్తించట్లేదా? మేము గుర్తించడం ఆయన స్టూడియోలో ఇప్పుడు మీ స్టూడియో కూడా వస్తుంది ఇది చూస్తే. లేకుంటే మీది బఫర్ జోన్ లో ఉందని మీ సార్దో ఎవరిదో ఉంది అని చెప్పి నోటీస్ పంపుతారు కూల కొడతా అని. ఈ ఐటమ్ అంటే అట్లుంటది ఆయన కథ. ఆయన 100% బఫర్ జోన్. ఈ మ్యాప్ వేయడలేదు. ఇది 100 years ఈయన పార్క్ ఫస్ట్ ఈయన రంగనాథ్ గారు ఏమన్నారు, 44 ఏళ్ల కింద మా నాన్నగారు ఇక్కడ ఇల్లు కట్టిండు అని చెప్పిండు. 44 ఏళ్ల కింద చెరువు ఉందని నీకు తెలుసు. ఇప్పుడు నీ ఇల్లు చెరువులో లేదని అనుకుందాం. తర్వాత నీకు ఏ పోస్ట్ ఇచ్చిండ్రు? నీకు చెరువులో మళ్ళా పునరుద్ధి జీవం చేయాల్సిన బాధ్యత నీ పైన పెట్టింది. మరి మొదటి చెరువుని ఎక్కడికెళ్ళి మొదలు పెట్టాలి? నీ ఇంటికి ఆంచెలు మొదలు పెట్టాలి. సరే నీ ఇల్లు రాదనుకున్నా, మరి కృష్ణకాంత్ పార్క్ అయితే చెరువులో కట్టింది కదా,
చెరువులో నువ్వు పార్క్ ఎట్లా కడతావు? అవును. చెరువు ఉండాలి, పార్కులు ఉన్న కాడ పార్క్ కట్టాలి. ఇందిరా పార్క్ జాగాలో పార్క్ ఉండాలి, కట్టిండ్రు. మరి నువ్వు సంజీవయ్య పార్క్ ఉండాలి, కట్టిండు. మరి ఈడెందుకు పార్క్ కట్టినావు నువ్వు? మరి దానికి అది గులగొట్టాలి కదా ఫస్ట్. ఎందుకు గులగొట్టాలంటే దాన్ని ముట్టుకుంటే ఈయన ఇల్లు బఫర్ జోన్ ఉందని బయటకు వస్తుంది. ఇంకోటి చెప్పింది, నా ఇల్లు బఫర్ జోన్ లో లేదని నువ్వు అన్నావు. నా ఇల్లు నాలా అంటే చెరువుకి వెళ్ళి కిలోమీటర్ దూరంలో ఉంటుందని చెప్పినావు. ఫస్ట్ నువ్వు చేసిన తప్పేంది? చెరువు ఉందని చెప్పలేదు. రెండవది ఏంటంటే చెరువు ఉందని తెలిసిన తర్వాత కూడా నువ్వు ఆ పార్క్ గులగొట్టి దాన్ని చెరువు చేయాల్సిన ఆలోచన నీకు రాలేదు. మూడవది, అది చెరువు అయితే అక్కడికి వెళ్ళి కిలోమీటర్ దూరంలో నా ఇల్లు ఉంది అని అన్నావు. మీకు చూడండి దొరికిపోయాను దొంగ చెప్పిండు. మరి మీటర్ దూరం ఉన్న నోటీస్ ఇచ్చినావా నువ్వు? ఎందుకు ఇవ్వలేదు అంటే వాడు నోటీస్ ఇస్తే ఇల్లు ఎక్కడ ఉందో వాడు చెప్తాడు. అదేంటా అలా అయితే ఇది ఓకేనా? ఇక్కడ దాకా మనం అసలు ఈ మూసీ బ్యూటిఫికేషన్ వద్దాం. మనం మెయిన్ పాయింట్ మూసీ బ్యూటిఫికేషన్ అంటే మూసీని సుందరీకరణ చేయాల్సిన ఆలోచన ఎందుకు వచ్చింది అంటే మూసీ అనేది పొల్యూటెడ్ అయిపోయింది. మూసీ పొల్యూటెడ్ ఎందుకు అయిపోయింది అని చెప్పేసి కొన్ని దేశాలన్నీ కలిసి, ప్రపంచ దేశాలన్నీ కూడా అసలు నీళ్లు చెరువులు అనేది ఎందుకు కలుషితం అంటే ఫార్మా కంపెనీల వల్ల అవుతున్నాయి అని చెప్పేసి ఒక డేటా ఇచ్చింది. ఇది ఓకేనా? ఇవి చెరువులు ఎందుకు అవుతున్నాయి అంటే ఇట్లా మరుగు నీళ్లు మీకు కనబడుతుంది, ఇగో ఇవన్నీ అవుతున్నాయి అంటే ఫార్మా కంపెనీల వల్ల ఈరోజు నీళ్లు కలుషితం అవుతుంది. మరి నీళ్లు కలుషితం అయితే నువ్వు ఫస్ట్ నోటీస్ ఎవరికి ఇవ్వాలి? ఫార్మా కంపెనీలకు ఇవ్వాలి. ఫార్మా కంపెనీలకు ఏం చేసినా ఫస్ట్ భయం కలిపియాలి కదా. పెద్దల్లో భయం అంటే ఇలా 2 టార్గెట్లు. మూసీ సుందరీకరణ అనుకున్న అసలు చీకటి కోణం ఏంటంటే ఫస్ట్ బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్ క్రియేట్ చేయాలి బిల్డర్స్ కు, ఫార్మా కంపెనీస్. కాబట్టి ఫస్ట్ నాగార్జున ఇల్లు కూడా పడేసి అనగానే అందరికి చాలా హ్యాపీగా మూసీ సుందరీకరణ అవుతుంది అది ఇది అని అందరు. సెకండ్ తర్వాత ఈ విల్లాస్ మిడిల్ క్లాసుల మీద పడ్డారు. ఇవాటికి వాసవన్ మీద పడలేదు, ఫినిక్స్ వన్ మీద పడలేదు. చాలా పెద్ద పెద్ద చెరువులలో కట్టింది, ఏవి కూడా ముట్టుకోలేదు. ఎందుకంటే అక్కడ కూడా వసూలు. నెక్స్ట్ ఫార్మా వాడు భయపడ్డాడు. ఫార్మా వాడు ఏం చేసింది నెక్స్ట్ ఇమీడియట్ గా ఇది రేవంత్ రెడ్డి సహాయ నిధి కానీ డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ అందరు వరుస ఒకటే రోజు 5 days రెడ్డిస్ ల్యాబ్ 5 కోట్ల రూపాయలు ఇచ్చిండు. ఏడిచ్చిండు? సెక్రటరియట్ ఇయ్యలే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత ఇంట్లో ఇచ్చిండు. అర్థమైందా? ఇదొక ఫార్మా కంపెనీయా? ఇంకో ఫార్మా కంపెనీ. ముఖ్యమంత్రి సహాయ నిధికి 2 కోట్ల రూపాయలు. U7 లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్. అర్థమైందా? ఇది 2 కోట్లు ఇచ్చాను. ఇది కూడా ఇవన్నీ కూడా ఇంట్లోనే ఇచ్చింది. ఇంట్లో తీసుకొని ఉండాలి. ఇంట్లో ఇచ్చిందంటే సెటిల్మెంట్ అయినాక అర్థం. ముఖ్యమంత్రి సహాయ నిధికి 5 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చిన డివిస్. ఈ డివిస్ వల్ల 15 గ్రామాలు మూసి కంప్లీట్ గా క్లోజ్ అయిపోయింది అక్కడ. అంటే కలుషితం అయిపోయింది 15 గ్రామాలలో. ఓకేనా? ఇక ఇది 51 లక్షలు వేసిన వినీస్ బయో ప్రోడక్ట్. ఈ విధంగా ఒకటి కాదు, దాదాపు కొన్ని 100 కంపెనీలు నేను ఫోటోలు సహా చూపించాను. అదేందా? దాదాపు కొన్ని 100 కంపెనీలు కొన్ని కోట్ల రూపాయలు సహాయ నిధికి ఇచ్చిండ్రు. ప్లస్ ఇంటికాలు ఇచ్చిందంటే సెటిల్మెంట్ కూడా అవుతాయి. అందుకని ఇవాటి వరకు ఒక ఫార్మా కంపెనీ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు నాకు చెప్పండి, ఇక ఇవన్నీ వసూలు ఇది వేరే. ఇక మూసీ రక్షణ కోసం కావాల్సింది 1,50,000 కోట్ల రూపాయలు. ఈరోజు తెలంగాణ ప్రజలు నాకు చెప్పాలి, మేధావులు చెప్పాలి. ఆల్రెడీ 7 లక్షల కోట్ల అప్పు ఉన్నది. కాళేశ్వరం 1,50,000 కోట్లు పోయినాయి. మీకు మిషన్ భగీరథ 50,000 కోట్లు పోయినాయి. ఇప్పుడు దీనికి 1,50,000 కోట్లు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? సుందరీకరణ సాధ్యమా? ఇది ఒక క్వశ్చన్ మార్క్. ఇది ఏంటంటే ఒక ఏటీఎం. మూసీ ఈజ్ నథింగ్ బట్ ఏటీఎం. ఇంకో నోటీస్ వచ్చిండ్రు. ఎవరికి ఇచ్చిండ్రు? ఇంకో విఐపి రేవంత్ రెడ్డి వాళ్ళ సొంత అన్నాడు. ఆయనది కూడా కూలలే. ఇప్పుడు రంగనాథ్ కూలలే. రంగనాథ్ ఇప్పుడు కూలీలో ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పింది? నా ఇల్లు బఫర్ జోన్ లో లేదన్నాడు. రంగనాథ్ కూడా నా ఇల్లు బఫర్ జోన్ లో లేదన్నాడు. మరి ఆమెది గుల్లగొట్టి అప్పుడు ఇది కూడా గుల్లగొట్టుకోవాలి కదా నువ్వు ఉన్నప్పుడు. అంటే వేరియస్